హలో అండి. హలో అమ్మ. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? వైఎస్ జగన్ గారికి వస్తేనే బాగుంటుందని ప్రజల్లో ఎక్కువగా స్పందన ఉంది. కొంత అపోజిషన్ పార్టీ వాళ్ళకి వాళ్ళకుండే ధైర్యం వాళ్ళకుంటుందిగా సహజంగా. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అవకాశం తెలుగుదేశం వారు స్వతంత్రంగా చెప్పగలుగుతున్నారు. ఏం చేద్దంటే ఇప్పుడు జనసేన పొత్తు ఒకటి మరి యాడ్ అయింది కదా దాని మీద. కానీ ఏంటంటే గతంలో 150 సీట్ల దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు 175కి 175 సీట్లు నెగ్గుతాం. మనం చేసినటువంటి నవరత్నాల పథకాలు అమల్లో ఉన్నాయి. ఆ అమల్లో ఉన్నటువంటి నవరత్నాలు పథకాలు పొందినటువంటి ఇంచుమించు రామారామి 100కి 95%గా ఎంతో కొంత రూపాయి ₹2 ప్రతి వారికి కూడా ఆంధ్రాలో ఒక అమ్మఒడి కానివ్వండి, లేకపోతే వాహన భద్రత కానివ్వండి, లేకపోతే విద్యాదీవెన కానివ్వండి, అది కానివ్వండి, ఏదైనా సరే నవరత్నాల పథకాల్లో ఇంచుమించు రమారమి ఒక 10 కుటుంబాలు దగ్గరగా ఇంచుమించు 90%గా ప్రతి పథకం కూడా ప్రతి కుటుంబానికి అందినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంచేత అందినటువంటి ప్రతి వాడు కూడా మళ్ళీ అతనికే జగన్కే ఓటేస్తారనేటువంటి అవకాశం లేదు కదా. ఇప్పుడు మనకి ఎంతోమంది ప్రధానమంత్రులు మారారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఈ పరిపాలన కాకపోతే ఆ పరిపాలన కూడా ఒకసారి చూడాలనేటువంటి ఉద్దేశం స్పందన మానవులు వస్తుంది. కేవలం రాజశేఖర రెడ్డి గారు తిరిగారు, జగన్ గారు తిరిగారు. మరి జగన్ గారు కేవలం పాదయాత్ర చేయడం వల్ల నేను 150 సీట్లు నెగ్గాననేటువంటిది మాత్రం కొద్ది కష్టమైనటువంటి విషయం. ప్రజలు జగన్ వచ్చాకనే ఏపీలో స్కూల్స్ కానీ వైద్యం పరంగా కానీ బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా. అది 100కి 99% మాత్రం వాస్తవం. ఎందుకంటే మరుగుడు పడిపోయినటువంటి పాఠశాలలు ఎన్నో పురాతనంగా మరుగులు పడిపోయినటువంటి ఉన్నాయి. కొద్ది గొప్ప ఇంచుమించు రామారాం 100కి 98%గా ప్రతి విద్యా దీవెన కానుకల ద్వారా కానివ్వండి, అమలుపరిచినటువంటి పథకాల ద్వారా కానివ్వండి, పాఠశాల మాత్రం 100కి 100%గా మళ్ళీ ఒక అధునాతనమైనటువంటి ఒక రూపుదిద్దుకున్నటువంటి మాత్రం 100కి 100% మాత్రం వాస్తవం. అంటే హాస్పిటల్స్ కూడా మంచి నీట్గా చేశారు, ఎక్కువ పట్టించుకుంటున్నారు అనేసి అంటున్నారు గవర్నమెంట్. అది ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ అనేటువంటిది పథకం కొన్ని అప్పుడు కేవలం ఎక్కువ రికమెండేషన్ల ద్వారా ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు సామాన్యుడు కూడా నవరత్నాల పథకాలు ఆరోగ్యశ్రీలో ఉండవలసినటువంటి కార్యక్రమాలు, గుండె జబ్బులు కానివ్వండి, తర్వాత ఇంకోటి కానివ్వండి ఏదైనా ఆరోగ్యశ్రీ ద్వారా అందవలసినటువంటి పథకాలు చాలామంది పేదవాడికి అందుతున్నాయి. అందుకున్నటువంటి వారు ప్రతి వారు కూడా చాలా మటుకి 99% బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అది కేవలం అవివేకంతో చేరినటువంటి మాటలండి. ఇప్పుడు మన కేవలం మన ఈ మహానగరంలో ఇంత వైఫల్యం కలుగుతుందనేటువంటి ఉద్దేశం కానివ్వండి, మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కానీ ఇంచుమించు రామారావు చాలామంది ఎవరు ఊహించుకుని ఉండరు. మరి అలానే కేసీ గారు అవిశ్వాసంగా ఉన్నారనేటువంటిది ఆయన అమలుపరిచేటువంటి పథకాలు ఆయన అమలుపరిచారు. కేవలం మరి వ్యతిరేకత వచ్చిందంటే ప్రజలు కూడా మరి ఒక పరిపాలన చూడాలి. మళ్ళీ ఒక పరిపాలన చూస్తే ఆ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేటువంటి ఇదివరకు నాయకుల పరిపాలన వేరు, ఇప్పుడు నాయకుల పరిపాలన వేరు కదా. కేవలం ఆనాడు పరిపాలించేటువంటి ప్రజాప్రతినిధుల నాయకులందరూ కూడా ప్రాణత్యాగం కోసం చేసేవారు. మరి ఒక ముక్కలు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? ఎక్కడ మా ఏపీలో ఎక్కువగా ఉన్నారు. మరి వీళ్ళు అని కన్ఫర్మ్గా చెప్పడానికి ఎక్కువ అవకాశం లేదు. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే పరిపాలన ఉంటుంది. పేదవాడికి అవకాశం ఉంది కాబట్టి పేదవాడు కోరుకునేది మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ మనం ఇంత అవస్థ పడక్కర్లేదనేటువంటి స్పందన ప్రతి పేదవాడు హృదయంలోనే ఉంది. మరి ప్రతి పేదవాడు ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు వెనకాల తిరిగినటువంటి ప్రతి ఓటరు ఓటేస్తే నిలబడ్డవాడు ప్రతివాడు సీఎం అయిపోతూ ఉంటారు కదా. సహజంగా ప్రజల్లో లబ్ధి పొందినటువంటి మాట మాట్లాడతారు. లబ్ధి పొందినటువంటి ఇప్పుడు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది. ఇప్పుడు 3 పార్టీలు మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారు. ఆంధ్రాలో కూడా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ని రానివ్వకుండా ఉంటారు. ఇప్పుడు మన జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల కేవలం ఇది వైసీపీకి సాఫల్యమైనటువంటి మార్గం కాదు. ప్రతి వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి వాడు కూడా ఎలర్ట్గానే ఉండాలి. దీన్ని చిన్న విషయంగా తీసుకుని గుండెల మీద చేసి పడుకుని రాజకీయ నాయకులు నేనే నెగ్గుతాను అనుకునేటువంటి మాత్రం